శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం గ్రోలిన తరగని సుధామృతం గురు కృపానందామృతం విన్న వినాలనిపించు జ్ఞానామృతం తత్వప్రకాశామృతం చదివిన చదవాలనిపించు కావ్యామృతం శరణాగత సాయి కృపామృతం శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం యజ్ఞాగ్నిలో జన్మించిన అగ్నిహోత్ర తత్వము అంతరంగ మలినముల దహనమే దాని సారము బాహ్యమై వెలిగిన అంతరంగ శుద్ధియే గమ్యం ఆ అగ్ని స్వరూపమే సాయి ధుని ధర్మమూర్త్యం ద్వారకామాయిలో బాబా స్థాపించిన దైవాగ్ని క్షణిక యాగము కాదు అది నిత్య జ్వలించే సాక్షి యుగాలు మారిన ఆరని కరుణ జ్యోతి భక్తుల పాప కర్మల దహించే మహాశక్తి కర్పూర చందన వేప మర్రి రావి కట్టెలతో ఆవు పేడ పిడకలతో పవిత్ర సమర్పణతో ధునిలో పుట్టిన ఊది అగ్నిహోత్ర ప్రసాదం సర్వరోగ నివారిణిగా వెలిగే ఆశీర్వాదం బాబా స్వహస్తములతో భక్తులకు ప్రసాదించి విశ్వాసముతో స్వీకరించు హృదయాలను దీవించి శరీర మానస బాధల నివారణై నిలిచింది సాయి ఊది మహిమ యుగ యుగాలకే ప్రసిద్ధి భిక్షలో వచ్చిన అన్నములో కొంత ధునికి అర్పణ మిగిలినదే బాబాకు ఇదే జీవన బోధన అగ్ని కాదు అది సాక్షి సహచరి ఉపదేశకుడు సాయి దినచర్యలో ధుని ఒక ఆత్మబంధుడు బాబా ఈ ధుని ఎందుకు అడిగిన భక్తులకు మృదువుగా పలికే వాక్యం తత్వమై లోకాలకు మన పాప కర్మలను కాల్చుటకే ఈ అగ్ని అని పలికిన సాయి వాక్యం అమృతమై నిలిచింది సూర్యోదయ సూర్యాస్తమయ వేళ ధుని సమీపమున దక్షిణాముఖముగా బాబా లీన ధ్యానమున అగ్ని మౌనం శ్రద్ధ మూడు కలసిన వేళ ద్వారకామాయి అయ దివ్య మోక్షశీల ఏక భక్తితో ఊదిని హృదయమందు ధరించిన వారికి అది రక్షణ కాదు మోక్ష మార్గం చూపించిన ధుని అగ్ని అగ్నిహోత్రానికి కొనసాగింపుగా సాయి కరుణ ముద్రగా హృదయాలలో నిత్య జ్యోతిగా శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం శరణాగత సాయి కృపామృతం